నెక్స్ట్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూ ప్రకంపనలో అవకాశం, ఎపిక్ పేరిట ఎక్స్లో పోస్ట్. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబావు పులే జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబావు పులే జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ మహాత్మా జ్యోతిబావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆరోగ్య కార్యకర్తలు వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో ముందు ఉండాలని ఆదేశించారు. అసంక్రమణ వ్యాధులు గుర్తింపులో అదేవిధంగా మందులను అందుబాటులో ఉంచడం, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్లకు అందిస్తున్న వైద్య సేవలపైన సంతృప్తి వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల పైబడిన 11,540 మంది పరీక్షలు చేయడం, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, అదేవిధంగా మాతా శిశు సంరక్షణలో భాగంగా 100% గర్భవతులు నమోదు చేయాలని, సాధారణ ప్రసవాలకు అవగాహన కల్పించాలని, సాధారణ ప్రసవాలే ముందు, సిజేరియన్లు వద్దు అని నినాదంతో ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరైనా ప్రసవాలు చేయించుకున్నారని తెలుసుకున్నారు. ప్రత్యేకంగా వారు ఎండలో ఎక్స్పోజ్ కాకుండా ఉండాలని మరొకసారి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈ సన్స్ట్రోక్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పనులు చేయాలి, వాళ్ళ విధులు ఏంటి అనే విషయము చాలా క్షుణ్ణంగా వారికి జిల్లా లెవెల్లో చర్చించడం జరిగింది. అట్లాగే సేమ్ డిస్కషను మండల్ లెవెల్లో మండల్ టాస్క్ ఫోర్సు ప్రతి పిహెచ్సిలో, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అక్కడ డిపోస్ లాగా అక్కడ ఏర్పాటు చేసి అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు డిహైడ్రేషన్లో వెళ్ళిపోకుండా వాటిని ఏర్పాటు చేయడం జిల్లాలో చేయడం జరిగింది. అలాగే పని చేసే వేళలు టైమింగ్స్, ఈ సమ్మర్లో టైమింగ్స్ విషయంలో కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. వాళ్ళకి 11 గంటల తర్వాత వారు పని చేయకుండా 3 o'clock వరకు
11 నుంచి 3 గంటల వరకు ఆ ఎండ వేళలో ఇంటి దగ్గరే ఉండి ఆ ఎండలో పనిచేయకుండా ఉండడానికి వారికి జిల్లా నుంచి మండలాల నుంచి వారికి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో చేసుకుని జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్, జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడైనా అపస్మారక స్థితిలో కానీ సన్స్ట్రోక్లో పడిపోయినట్టుగా అలాగా అనుమానిత రోగులు ఎవరైనా వ్యక్తులు అలాగా వారి విధి నిర్వహణ గురించినటువంటి టాస్క్ ఫోర్స్ కండక్ట్ చేయడం చెప్పడం జరిగింది. తర్వాత వారి విధుల ప్రకారంగా ముఖ్యంగా ప్రతి పిఎస్సిలోనూ, ప్రతి సబ్ సెంటర్లోనూ, ప్రతి గ్రామ పంచాయతీలోనూ, ప్రతి అంగన్వాడీ సెంటర్, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్, అన్ని వర్క్ ప్లేసెస్లో అన్నింటిలో కూడా ఓఆర్ఎస్ డిపోస్ అని ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేటువంటిది కూడా జిల్లాలో డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే వర్క్ స్టేషన్ ఉంటుందో రోడ్ వర్క్ కానివ్వండి, సింగరేణి వర్కర్స్ దగ్గర కావచ్చు, ఎన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, బ్యాంబూ కట్టర్స్ కావచ్చు, తర్వాత ఇటుక బట్టీలు బ్రిక్లిన్స్ దగ్గర కావచ్చు, ఈ రకంగా వర్క్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నా కూడా పనికి ఆహార పథకంలో దగ్గర కూడా ఇలాంటి ఓఆర్ఎస్ డిపోస్ పెట్టడం గురించి మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు తీస్తుందని కల్లూరు మండలం టీడీపీ నాయకులు ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ డైరెక్టర్ రామ ఆంజనేయులు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ గత పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, ఒక కల్లూరు మండలం 4 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పాణ్యం శాసనసభ్యులు గోడ్చెడతారెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అడుగులేస్తుంది. మరి గ్రామాల్లో అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఓ గ్రామంలో ఒక 10 నుంచి కానీ 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ సీసీ రోడ్లు అయిన దాఖలాలు లేవు. మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే దాదాపుగా మా కల్లూరు మండలంలోనే 4 కోట్ల వరకు సీసీ రోడ్లు అయితే, పల్లెలకు సంబంధించినటువంటి వీధుల్లో అయితేనేమి అన్నిటి కూడా ఈరోజు రోడ్లు వేయడం జరిగింది. మరి ఎన్ఆర్జీఎస్ కింద ఉన్నటువంటి వేసీగర్స్ కూడా పనులు ఉధృతంగా బాగా కొనసాగుతున్నాయి. మరి విద్యార్థులకు సంబంధించి నారా లోకేష్ యువ నాయకులు, మరి ఆయన కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని బోధనాలకు సంబంధించిన అవన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటిది నారా లోకేష్ బాబు గారు. మరి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీకి సంబంధించి మరి డిప్యూటీ సీఎం గారు కూడా ఎక్కడ ఏ సభకు వెళ్ళినా కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి వర్క్స్ అయితేనేమి, సమస్యలు అయితేనేమి ఆయన కూడా వెంటనే చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరుగులు పెడుతున్నది. మరి ఇవన్నీ కూడా మేము కూడా గ్రామ స్థాయిలో ఇన్ని రోజులు చేసినటువంటి పాలన వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి వేరని చెప్పి మేమందరము చూస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ గతంలో ఏ రకంగా చేదనుభవాలు ఎదురైనాయో మరి రాష్ట్ర ప్రజలందరూ విసుగు చెంది వైసీపీ పార్టీకి 11 స్థానాలు పెట్టి మరి ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఛేదించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆ రకంగానే ఈరోజు ఏదైతే పార్టీకి ఎనలేని సేవలు గుర్తింపించారో ప్రజలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలో అయితే వైసీపీ ప్రభుత్వంలో
ఒక సీసీ రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితులు ఉండేవి. మరి ఏ గ్రామంలో కూడా ఏ మూలను కూడా వేయలేని పరిస్థితుల్లో ఉండే ప్రభుత్వంలో ప్రభుత్వంలో జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో సీసీ రోడ్డు లేదనకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరి ఆయా గ్రామాల్లో ఆ వీధుల్లో చాలా సంతోషంగా ఈరోజు ప్రభుత్వం మీద వచ్చిన వెంటనే సీసీ రోడ్లు వేసి వాళ్ళకు ఆ గ్రామంలో రోడ్లు వేసినందుకు చాలా ఆనందపడుతున్నారు. మీ పేరు? నా పేరు డి రామాంజనేయులు, ప్రస్తుతం కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు. మరి ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ పదవుల్లో ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్గా పార్టీ గుర్తించి కూడా నాకు పదవి ఇచ్చింది. మరి పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, నారా లోకేష్ బాబు అయితేనేమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామచంద్రపురం గ్రామంలో అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. కర్నూలు పట్టణం స్థానిక బిర్లగేట్ సర్కిల్ నందు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేతారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయంతి వేడుకలను పురస్కరించుకుని అనంతరం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని గోడ్చేతారెడ్డి మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. జ్యోతిరావు పూలే ఆశయాలను జ్యోతిరావు పూలే ఆశయాలను జ్యోతిరావు పూలే ఆశయాలను జై జ్యోతిరావు పూలే జై జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే ఆశయాలను జ్యోతిరావు పూలే ఆశయాలను జై కాంగ్రెస్. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం. వారు చేసిన సేవలు, వారు నడిచిన దారి
నిజంగా కూడా మనం అందరం కూడా ఆచరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కులాలు మతాలకు అంటరానితనానికి ఒకటైతే మహిళలకు ప్రత్యేకంగా మొట్టమొదట స్కూల్ తెరిపించింది, స్కూల్ పెట్టి టీచర్గా పనిచేసింది వారి సతీమణి జ్యోతిరావు పూలే గారు, సతీమణి గారు పూలాబాయి గారు, సావిత్రి పూలే గారు ప్రారంభించడం, మహిళలకు ధైర్యంగా ముందుకు రావాలే, మనం కూడా సమాన భాగస్వామ్యమని దేశంలోనే నడిపించడం గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా మహిళల భర్తలు చనిపోయినాక కూడా వారికి మరీ వివాహాలతోటి చిన్న వయసులో వాళ్ళని ఇదిగా వదిలేయకుండా మళ్ళా వివాహాలు చేసుకోవాలనేది కానివ్వండి, అంటరానితనం కానివ్వండి, విద్య కానివ్వండి, ఎన్నో ఇటు మీద వారు ముందడుగేసి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తులు వారిని ప్రతి సంవత్సరం లాగానే స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను తీసుకుంటున్నారు. సీనియర్ జర్నలిస్టు ఓబ్లేస్ను ఆదుకోండి. అనారోగ్యంకి గురి కావడంతో ఎడమ కాళ్లకు సంక్రమణ అయి కాలుతో తొలగించడంతో సీనియర్ జర్నలిస్టు అవిటివాడై జీవనం కష్టమవుతుందని సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ప్రసాద్ చెన్నయ్యలు తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మను కలిసి 80% అవిటితనం ఉన్న జర్నలిస్ట్ ఓబ్లేస్కు 3 చక్రాల ఎలక్ట్రిక్ వాహనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, టిట్కో ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు మీసాల రామస్వామి ప్రసాద్ చెన్నయ్యలు మాట్లాడారు. మన జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో అనారోగ్యమయ్యి వరణాసి ప్రసాద్ గారు ఆపరేషన్ చేయించుకున్నారు. అలాగే ఓబ్లేస్ గారు చిన్న ఇన్ఫెక్షన్ అయ్యి మోకాల వరకు కాలు తీసేయడం అనేది మేము బాధపడుతున్నాము. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం ఏమంటే జర్నలిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నారనేది నగ్న సత్యము. అయితే ఈ జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు వస్తే ఇటు అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ, మరోపక్క ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనేది తేటతెల్లమైపోతుంది. మేము అనేక మార్లు జర్నలిస్టుల సమస్యలు ఇటు అధికారులకు, ప్రజాప్రతినిధులు తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి సమస్య పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు ఓబ్లేస్ గారు కాలు తీసేశారు. అయితే 7 ఏడాది అవుతుంది. అయితే ఇంతవరకు అయింది 80% ఆయనకు సదరన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా పెన్షన్ ఇవ్వలేదు. కనీసం ఒక బ్యాటరీ వెహికల్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఒక ఇంటి స్థలంలో ఒక టిట్కో ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కనుక జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేలాగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నాను. ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏమనగా, నేను గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టు ఫీల్డ్లో వివిధ పత్రికల్లో పనిచేశాను. మేనేజర్గా, రిపోర్టర్గా, ఇంకా స్టాఫ్ రిపోర్టర్గా, బ్యూరోగా పనిచేశాను. నాకు అనుకోకుండా రివ్యూ శాఖ ఒక కాలు తీసేయడం జరిగింది. ఆ రోజు నుంచి నా కుటుంబం పోషించుకోవడానికి నాకు ఇబ్బంది ఉంది. ప్రభుత్వం నుంచి నాకు సొంత ఇల్లు లేదు, స్థలము లేదు, బ్యాటరీ సైకిల్ లేదు కనీసం నడవడానికి. ఇంకొకటి పెన్షన్ రావడం లేదు అందరికీ వికలాంగుల మాదిరి. పెన్షన్ అని వస్తే నా కుటుంబానికి ఏదైనా నేను పెన్షన్ పోషించుకోవడానికి కూడా వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం అందరికి సహాయం చేస్తుంది, కానీ రిపోర్టర్లకి ఏ సహాయం చేయడం లేదని కోరుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం గారు నాకు ఇవి శాంక్షన్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట. ఫంక్షన్ హాలు ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసం. 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు. భారీగా హాజరైన నిరుద్యోగులు.
బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి సామాజిక తత్వవేత్త మరియు నవయుగ వైతాళికుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామగుండంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మృతిని ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా ఆయన స్ఫూర్తిదాయక సేవలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా పూలే సిద్ధాంతాలు సమానత్వం కోసం ఆయన పోరాటాన్ని వివరించారు. సమాజంలోని అంతర్యాలను తొలగించి విద్య, స్త్రీ శిక్షణ మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అనంతమైందని తెలిపారు. పూలే సేవలను భావితరాలకు చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, యువత, సంఘం సభ్యులు కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వ సమాజ నిర్మాణం పట్ల తమ కట్టుబాట్లను వ్యక్తం చేశారు. జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై కాంగ్రెస్. మాంకాల స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఉమా సామవంతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఐక్యత, బడుగు బలహీన వర్గాల ఐక్యత. జై బీసీ, జై భీమ్. ఎస్సీ బీసీ మన ఐక్యత, ఎస్సీ బీసీ మన ఐక్యత, ఎస్సీ బీసీ ఐక్యత. వీరే దేశంలో అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు. ఈ రాజ్యాధికారాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాల కూడా ముందుండాలని ఒక సంకల్పంతో ఇవాళ బీసీ కుల గణన చేసి భారతదేశానికే ఆదర్శంగా నిలిచాలనే విషయాన్ని మీ అందరికీ నేను గర్వంగా చెప్తా ఉన్నా. దాంట్లో భాగస్వామిగా నేను రామగుండం ప్రజల పక్షాన అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. మీరందరూ చూసినారు, గతంలో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు గురించి చేస్తామని బయటికి రికార్డులు చెప్పకుండా కుల గణన చేసామన్నారు. చేయలే. వారికున్న బీసీల బలహీనలపై, ఎస్సీలపై ఉన్నటువంటి ఈర్ష దేశాన్ని మరొక్కసారి చూపించి
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.